బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు హిడ్మా టీంపై పోలీసులు నజర్ వేశారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిఘాని పెంచి 2000 మంది జవాన్లను మోహరింపు చేశారు. ఇటు బస్తర్ అడవుల్లో కూడా ఇటు డిఆర్జీ అలాగే సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ బలగాలను అక్కడ మోహరింపు చేసినట్టు తెలుస్తుంది. ఇటు హిడ్మాతో పాటు దేవా ఎర్రకేసా వీళ్ళ నాయకత్వంలో గెరిల్లా టీములు ఏవైతే పనిచేస్తున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇటు హిడ్మాని ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలి. ప్రాణాలతో పట్టుకుంటారా, ప్రాణాలు లేకుండా పట్టుకుంటారా చూడాలి. కానీ హిడ్మాకి సంబంధించిన టీమ్స్ని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. ఇటు దేవా అలాగే ఎర్రకేసా వీళ్ళ నాయకత్వంలో ఏవైతే గెరిల్లా టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు డిఆర్జీ, సిఆర్పిఎఫ్ అలాగే ఎస్టీఎఫ్ బలగాలు దాదాపు 2000 మందితోని ఈ అడవుల్ని చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటిదాకా ఎంతోమంది మావోయిస్టులను పట్టుకున్నారు, కొంతమందిని చంపేశారు. చంపేసిన తర్వాత కొంతమంది లొంగుబాటు కూడా లొంగిపోవడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడైతే హిడ్మాని టార్గెట్ చేస్తున్నారు. అగ్రనేత అని చెప్పుకోవచ్చు. హిడ్మా ఒక రకంగా హిడ్మాని టార్గెట్ చేస్తున్నారు. హిడ్మాతో పాటు ఏవైతే స్పెషల్ టీమ్స్ ఉన్నాయో ఆ స్పెషల్ టీమ్స్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని టీమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఈ కూంబింగ్ జరుగుతుంది, ఎక్కడ ఈ ఆపరేషన్ జరుగుతుంది, ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నాడు. రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్ చెప్పండి, దాదాపు 2000 మంది పోలీస్ బలగాలతో ఇప్పుడు ఈ ఆపరేషన్ని కండక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇటు హిడ్మాని పట్టుకునే ప్రయత్నం చేద్దామనా, లేకపోతే హిడ్మా పక్కన ఉన్న ఏవైతే గెరిల్లా టీమ్స్ ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తున్నారా ప్రస్తుతానికి? ఎస్ కళ్యాణ్, మనం ఈ అంశం కనుక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఆ కేంద్ర రాష్ట్ర బలగాలకు హిడ్మానే ప్రధాన టార్గెట్ గా కొనసాగుతున్న పరిస్థితి. అబూజ్మాడ్ ప్రాంతంలో అంటే నారాయణపూర్, కాంకేర్, అదేవిధంగా దంతెవాడ ప్రాంతంలో ప్రధానంగా ఏజెన్సీలో ముఖ్యంగా హిడ్మానే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 2000 నుంచి 5000 వరకు సైన్యాన్ని మోహరించిన పరిస్థితి. అంటే బిఎస్ఎఫ్ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, ఈ ప్రధాన బలగాలతో ఇటు భారీ కుమ్మింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా మాడ్ ప్రాంతంలో ఇప్పటికే హిడ్మా ఉన్నట్టు కొంత ప్రాథమిక సమాచారానికి వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పటికే కొంత మేరకు టెక్నాలజీని వాడుతున్న పరిస్థితి. అంటే ఎన్ఐఏ చెప్తున్న సమాచారం ప్రకారం కావచ్చు, ఇంటెలిజెన్సీ చెప్తున్న సమాచారం కావచ్చు, ఎవరైతే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు పార్టీలో చీలిక ఏర్పడ్డ తర్వాత కొంత ఒక వర్గం లొంగిపోయిన పరిస్థితి. లొంగిపోయిన దాంట్లో దాదాపుగా 300 నుంచి 350 మందికి పైగా లొంగిపోయిన పరిస్థితి. ఇటు ఛత్తీస్గఢ్, బీజాపూర్ లాంటి జగదల్పూర్ ఎస్పీ వద్ద, ఐజీ వద్ద కానీ, ఇటు ముఖ్యమంత్రి వద్ద కానీ, ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద కానీ లొంగిపోయిన పరిస్థితి తెలిసింది. అయితే ఎవరైతే ఒక వర్గం ఉందో ప్రధాన దేవ వర్గం, దేవ్జీ వర్గం ఏదైతే ఉందో, దేవ్జీతో పాటు ఇటు హిడ్మా కావచ్చు, హిడ్మాతో పాటు మరికొంతమంది మల్లా రాజిరెడ్డి కావచ్చు, తనతో పాటు మరికొంతమంది చాలా సీరియస్ గా సాయుధ పోరాటం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. సాయుధ పోరాటమే అంతిమ మార్గం, ప్రజలకు మోసం చేయలేం, ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సమస్యలు పైన పోరాటం చేస్తాం, అంతిమ యుద్ధాన్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, ఆపరేషన్ కగార్ను ఎదుర్కొని ఓడిస్తామని ఇటు ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనబడింది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అమిత్ షాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కదలికల పైన ప్రధానంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. కదలికలు ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో, అసలు ఎన్ని టీంలు ఉన్నాయి ఏంటి అనే కోణంలో కొంత సరెండర్ అయిన మావోయిస్టులతో అంటే జనజీవన స్రవంతిలో కలిసి అయిన మావోయిస్టులతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. సమాచారం సేకరించిన అనంతరం ఇటు ప్రధానంగా బలగాలను మోహరిస్తున్న పరిస్థితి, కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం నేరుగా 4వ తేదీ రోజు ఎన్కౌంటర్ జరిగింది. ప్రాథమికంగా 3 చనిపోయినట్టు తెలిసింది. దాని అనంతరం మరో 4 చనిపోయినట్టు 5వ తేదీ రోజు ప్రకటించిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా 7 చనిపోయినట్టు, ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది చనిపోయినట్టు, ఆ ఏరియాకు సంబంధించిన కమాండర్తో పాటు డిప్యూటీ కమాండర్ చనిపోయినట్టు ప్రాథమికంగా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా పోలీసులు ఎక్కడ ప్రకటించలేదు. అయితే ఇదే కోణంలో ఎవరైతే సాయుధ బలగాల వైపు తుపాకీ పట్టుకొని
అడవులో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టుగా చలామణి అవుతున్నారో వారిని ఖచ్చితంగా పట్టుకుంటాం, లేదంటే మట్టు పెడతామని ఛాలెంజ్ చేసి మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధాన టార్గెట్ గా ఇటు హిడ్మా కావచ్చు, హిడ్మాతో పాటు దేవుజీని చేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే దేవుజీ చాలా చాణక్యం కలిగిన ఐడియాలజీతో ముందుకు వెళ్తారు. హిడ్మాకు ఆ మాడ్ ప్రాంతంలో అంటే అబుజ్మోడ్ ప్రాంతంలో ప్రధానంగా పట్టున్న వ్యక్తి గెరిల్లా సైన్యంలో ఇటు ఒక ఆరితేరిన వ్యక్తి. ఆ ప్రాంతంలో పట్టుండడంతో పాటు ఆదివాసీ గిరిజనులు కూడా గిరిజన తెగలో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే గిరిజన తెగలో దాదాపు 18 తెగలో ఒక ప్రధాన తెగ ఉంది. ఆ ప్రధాన తెగ ఇటు హిడ్మాతో సహకరిస్తున్నట్టు ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే ఆ తెగకు సంబంధించిన ఎవరైతే ఆదివాసీ ప్రజలు ఉన్నారో వారంతా కూడా నేరుగా పార్టీకి సహకరిస్తున్నారనే కోణంలో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరైతే ఆ ముఖ్య నాయకులు ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసినారో ఆ జనజీవన స్రవంతి నుండి కలిసిన వ్యక్తుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఇప్పుడున్న ఎవరైతే జనజీవన స్రవంతిలో కలిసిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల దగ్గర హిడ్మాకు సంబంధించిన ప్రస్తుత సమాచారం లేదు. ప్రీవియస్ ఒక 5 సంవత్సరాల క్రితం హిడ్మాతో కలిసి ఒక ప్లీనరీలో కానీ మీటింగ్ లో కానీ ఆ ప్రధాన అంశాలతో కానీ మీటింగ్ చేసిన వారు మాత్రమే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఎవరు హిడ్మాను కలవలేదు. మరో విషయం ఏంటంటే ఎక్కడ కూడా హిడ్మా ఎవరికి కనబడరు. హిడ్మా దగ్గర దాదాపుగా 5 అంచెల భద్రత ఉంటుంది. ఒక అంచెలో 5 అంచెల భద్రత ఉంటుంది. ఆ 5 అంచెల భద్రతను దాటుకొని వెళ్ళడానికి ప్రధానంగా సమయం పడుతుంది. అయితే అంత జాగ్రత్తగా ఉండే హిడ్మాను పోలీసులు పట్టుకుంటారా, పోలీసులు తనపై అటాక్ చేసే పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ప్రధానంగా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఆ వేల సంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తున్నారంటే హిడ్మా ఎంత చాకచక్యంగా ఎంత బలంగా ముందుకు వెళ్తున్నాడో తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హిడ్మా కూడా ఇటు బిఎస్ఎఫ్ క్యాంపుపై ప్రధానంగా తన టీము దాడి చేసిందని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే కర్యగుట్ట ప్రాంతంలో ఇదంతా జరిగిందని ఆ భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్, ఈ 3 బార్డర్ సరిహద్దులైనటువంటి కర్యగుట్టలో అన్నోన్ హిల్స్ అని పిలుస్తారు. అటు మాడ్ ప్రాంతంలో కూడా అన్నోన్ హిల్స్ ఉంటాయి. ఈ అంశంలో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఇటు పోలీసులు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేంద్ర హోంమంత్రి పెట్టిన డెడ్ లైన్ ప్రకారం ఇటు 2026లోగా అంతం చేస్తామన్నట్టు ఎవరు చెబుతున్నారో అదిన్ని స్పీడప్ చేసే ప్రయత్నం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే ప్రధానంగా హిడ్మానే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ ప్రాంతంలో సరెండర్ అయిన పుల్లూరి ప్రసాదరావు కావచ్చు, చంద్రన్న కావచ్చు, కొంత ప్రధాన అంశం చెప్పే ప్రయత్నం, బండి ప్రకాష్ ప్రధాన అంశం హిడ్మా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. అటు ఆ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ మాడ్ ప్రాంతంలో హిడ్మా అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. ఆ ప్రాంతంలో గెరిల్లా సైన్యానికి హిడ్మాది పెట్టింది పేరు కాబట్టి తను చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం జరుగుతుందని చెబుతున్న పరిస్థితిలో ప్రస్తుతం కేంద్ర బలగాలు ఎస్టీఎఫ్ తో పాటు డిఆర్జీ కావచ్చు, బిఎస్ఎఫ్ బలగాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి. అబూజ్మండ్ అడవులను జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత జరిగినా ఎక్కడ హిడ్మా ఏంటి అనే కోణంలో కొంత రాడార్ సహకారంతో ఇంటర్నెట్ నెట్కు సంబంధించిన ఛాయాచిత్రాల సహకారంతో కొంత ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు టెక్నాలజీని వాడుకుంటూ అంటే డ్రోన్స్ కావచ్చు, రేడార్స్ కావచ్చు, అలాగే హెలికాప్టర్స్, మోడర్న్ టెక్నాలజీ అంతా యూజ్ చేసైనా ఖచ్చితంగా హిడ్మాని పట్టుకుంటాం, అలాగే 2026 లోపల ఖచ్చితంగా మావోయిజం అనేది లేకుండా చేస్తాం ఇండియాలో అని చెప్పేసి ఈ సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద వీళ్ళకి దొరకకుండా ఈ భద్రతా బలగాలు ఇటు డిఆర్జీ, సిఆర్పిఎఫ్ అలాగే ఎస్టీఎఫ్ ఈ బలగాలకి దొరకకుండా హిడ్మా అయితే ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయనను పట్టుకోవడం కష్టమే అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఆయన దగ్గర 5 folds ఆఫ్ సెక్యూరిటీ, 5 different types ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. వాటన్నిటి దాటుకొని ఆయన దాకా చేరుకోగలుగుతారా లేదా? ఇప్పుడు ఎంత ఆపరేషన్ కగార్లో దాదాపు 2000 మంది బలగాలని ఇప్పుడు ప్రత్యేకంగా ఇటు హిడ్మాని పట్టుకోవడానికి ఆయనపై ఇన్వెస్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని మనం చూడొచ్చు. కానీ ఆయన
అన్నోన్ ప్లేసెస్, కొన్ని అన్నోన్ హిల్స్ ఉన్నాయి, ఎవరికి తెలియని ఏరియాస్లో ఆయన తిరుగుతుంటాడు, ఆయనను పట్టుకోవడం కష్టమే అని చెప్పేసి కొంతమంది చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఉత్కంఠం అయితే నెలకొంది. 2026 లోపల మరి ఏం జరగబోతుంది? ఇటు హిడ్మా లాంటి ఒక అగ్రనేత ఆయనను పట్టుకోవడం అంత ఈజీగా, అంత ఆషామాషి కాని విషయం కదా. సో దీనిపై ఎలా ఉండబోతుంది అనేది రానున్న రోజుల్లో ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు హిడ్మాను భద్రతా బలగాలు పట్టుకుంటాయా లేవా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.